ఇక ఇప్పుడు చెప్తా మీకు అసలు లెక్కలు ఎట్లెట్లా వీళ్ళు మాట చెప్పారు, ఏ విధంగా అదవుతుందో ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి చూడండి ఏం చెప్పారు. 15,000 ఇస్తామని చెప్పారు. డిసెంబర్లో తీసుకుంటే 10,000 ఏంటారు ముందు తీసుకుంటే, ఎన్నికలకు ముందు తీసుకుంటే 10,000 వస్తాయి. అదే డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తాయి అని చెప్పిండు. చెప్పినాక ప్రజలు కూడా నమ్మి ఓట్లేసి రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. సీఎం చేసినాక మరి 15,000 ఇవ్వాలి కదా, గెలిచినాక 15,000 ఇవ్వాలి కదా. ఇవ్వకుండా కేసీఆర్ పెట్టిపోయినటువంటి 7,600 కోట్లల్లా ఈ రైతు బంధు పైసలను ఇవి మింగేసారు. ఫస్ట్ అధికారంలోకి రాగానే ఇవి మింగేసి ఈ పైసలని డిసెంబర్లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, డిసెంబరు 3 నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. డిసెంబర్ నుంచి మొదలు పెడితే ఏప్రిల్ దాకా, ఈ ఏప్రిల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఎన్నికల కోసము ఈ పైసలను ఫస్ట్ రాగానే మింగేసారు. 7,600 కోట్లని మింగేసి ఎవరెవరికైతే ఈ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఖాతాలకు పోయినాయి అని చెప్పేసి అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి. ఇవి మింగేసి ఇక్కడ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే దాదాపు 4 నెలల పాటు ఇది అప్పుడు కొంత ఇచ్చుకుంటా వచ్చారు. సో అది కూడా ఏం చెప్పారు, రైతు బందే ఇచ్చిండు, మళ్ళీ రైతు భరోసా అయ్యలే. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం 7,500 రూపాయలు ఇవ్వాలి ఒక విడతకి, కానీ ఇచ్చింది ఎంత 5,000 మాత్రమే ఇచ్చారు. ఇది కూడా విడతల వారీగా ఇచ్చుకుంటూ వచ్చి 4 నెలల పాటు జరిగింది. రైతు బంధు చరిత్రలో అన్ని రోజులు సాగుకుంటూ పోయినటువంటి రైతు బంధు అదే అనుకుంటా. సో ఇట్లా 5,000 ఇచ్చేస్తే ఇక్కడ 2,500 రూపాయలు రైతులకు టోకరా పెట్టిండు. అధికారం రాగానే ఇస్తాడు కదా, ఇక్కడ టోకరా పెట్టిండు. దీంతో పాటు 2 పంటలకు 5,000 చొప్పున 2 పంటలకు కలిపి మొత్తం 10,000 రూపాయలు ఎగ్గొట్టిండు. మేము ఇయ్యలేదు, ఇదైనా వేసిరు, అది మొత్తానికే ఇయ్యలే. యాసంగి, వానాకాలము, యాసంగి మొత్తం పంటలకే ఇయ్యలే, మొత్తానికే ఇవ్వకుండా ఎగ్గొట్టిరు. ఇది ఈ 10,000 ఇక్కడ ఎంత ఎగ్గొట్టిండు, ఇక్కడ 2,500 రూపాయలు. ఏది ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఇస్తే ఇక్కడ ఎగ్గొచ్చేటువంటి రైతు బంధు పైసలు 10,000. ఒకవేళ ఇవి కూడా కనుక మనము రేవంత్ రెడ్డి చెప్పినటువంటి భరోసా లెక్క వేసుకుంటే ఇంకొక 5,000 యాడ్ అవుతాయి. ఇంకొక 5,000 యాడ్ అవుతాయి. అంటే మొత్తం మనకు ఎగ్గొట్టిదంతా 17,500 రూపాయలు మనకు రైతులకు, ఒక్కొక్క రైతుకు ఎగ్గొట్టిండు. 17,500 రూపాయలు ఎగ్గొట్టిండు. ఈ 17,500 రూపాయలు ఎగ్గొట్టి మనకి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, మేము 10,000 ఉండేది కదా ఇప్పటిదాకా రైతు బంధు, ఇప్పుడు దాన్ని భరోసాగా మార్చేసి 2,000 రూపాయలు అదనంగా ఇస్తున్నాము అని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఎంత అవుతుంది, ఒక టర్మ్కి 5,000 వస్తుంది కదా మన ఎకరానికి, అట్లా కాకుండా 6,000 వస్తుంది అనమాట. 6,000 ప్లస్ 6,000 ఎంత అవుతుంది, 12,000. పెరిగింది ఎంత, కేవలం 2,000 మాత్రమే సంవత్సరానికి. అంటే 4 సంవత్సరాలు ఉంది ఇంకా కాంగ్రెస్ పాలన. 4 ఇంటూ 2,000 పెరిగిన లెక్క వేసుకుందాం, ఎంత అవుతుంది, 8,000 రూపాయలు. 8,000 రూపాయలు అవుతుంది. అంటే ఈయన పెంచింది అంతా ఎకరం మీద 8,000 రూపాయలు పెంచింది 4 ఏళ్ళకు. కానీ 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టడం వల్ల రైతులకు ఎంత లాస్ వచ్చింది, 17,500 రూపాయలు లాస్ వచ్చింది. ఇక్కడ 17,500 రూపాయలు కట్టింగ్ పెట్టేసి ఎగ్గొట్టి ఈడ 8,000 ఇస్తే అది లాభమైనట్ట నష్టమైనట్ట, ఇప్పుడు పెంచినట్ట లేకపోతే తగ్గించినట్ట? మనకు రావాల్సినటువంటి పైసలన్నీ 2 విడతలు ఎగ్గొట్టి, ఒక విడతనేమో ఇస్తానా ఇవ్వకుండా కేవలం రైతు బంధు పైసలు ఇచ్చి 5,000 ఇచ్చి మొత్తం 17,500 రూపాయలు ఎగ్గొట్టి ఇప్పుడు 8,000 నేను 4 ఏళ్లలో మీకు రైతు బంధు పేరు మీద ఇప్పుడు వచ్చేదానికంటే 8,000 అదనంగా ఇస్తున్నా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది పెంచినట్ట ఏమన్నా? 200% ఇది తగ్గించినట్టు. మనకైతే స్మార్ట్గా చేయడం అనమాట. అంటే ఏ విధంగా రైతులని అట్లా మభ్య పెట్టాలో ఆ విధంగా మభ్య పెట్టి రైతులని ఈ రకంగా స్మార్ట్గా అది చేసుకుంటూ వచ్చేయండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారం ఇట్లా ఉంటుంది అనమాట. ఎలాగైతే వరి పంటకు మొత్తం 500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అధికారంలో రాగానే సన్నోడ్లకే అన్నారు. ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు అన్నారు. అధికారంలోకి వచ్చినాక కుర్చీలో కూర్చున్నాక లేదు దానికి రేషన్ కార్డు ఉండాలి, మీ ఇంటికి మీకు కారు ఉండొద్దు, బంగ్లా ఉండొద్దు, పెద్దగా ఉండొద్దు, మీరు సంవత్సర కాలం పాటు 200 యూనిట్ల లోపలనే కాల్చి ఉండాలి కరెంటు, అట్లయితేనే ఎలిజిబుల్ అని చెప్పేసి మళ్ళీ కండిషన్ పెట్టారు. గ్యాస్ సిలిండర్ కూడా అట్లనే, మీరు మొత్తం పాత లెక్కలు కొత్త లెక్కలు తీసేసి మీకు మళ్ళీ రేషన్ కార్డు ఈ కార్ఖానా ఉంటేనే గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఇట్లా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ప్రతి స్కీమ్లో ఒక ఫ్రీ బస్సు తప్ప అన్ని స్కీములల్లో బొక్కలే, అన్ని స్కీములలో కోతలే.
మీరు చూడండి అన్ని స్కీములు అంతే. ఫ్రీ బస్ అనేది మాత్రమే ఆధార్ కార్డు చూపిస్తే అందరు ఎక్కుతారు లేడీస్ అంతా. కానీ మిగతా ఇప్పుడు అమలు చేసేటువంటి మిగతా ఈ అరకొర అమలైన అవి కూడా ఏవి పూర్తి స్థాయిలో అమలు కాలే. రుణమాఫీ అయితే చెప్పింది ఎంతమందికి, చేసింది ఎంతమందికి? 49,000 కోట్లతోటి రుణమాఫీ చేస్తా అని చెప్పింది ఫస్ట్ రేవంత్ రెడ్డి. చివరికి చేసింది ఎంత? 12,000 కోట్లతోటి. ఎక్కడి 49,000 కోట్లు, ఎక్కడి 12,000 కోట్లు? ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి? చాలా దుర్మార్గం కదా ఇది. అంటే ఈ రేంజ్లో రైతులని ఈ విధంగా 49,000 కోట్లు అని చెప్పేసి నువ్వు చెప్పి వాళ్ళు నమ్మినాక 12,000 కోట్లు వేసేసి నీ పత్రికలు ఎలాగ ఉంటాయి కదా భజన పత్రికలు, అవన్నిట్లో వేసుకొని అయిపోయింది రుణమాఫీ అని వార్తలు రాపించుకోవాలి. ఇవాళ చూసినావా? ఇవాళ ఈ పత్రికలు కూడా చూడండి ఒక్కసారి. ఇగో అద్భుతంగా ఇస్తున్నారు అని చెప్పేసి రైతు భరోసా 12,000 ఏటా 12,000, ఇగో 15,000 ఇస్తారని గతంలో చెప్పారు అనేటువంటి ముచ్చట ఈ మొత్తం వార్తలు ఎక్కడ కనపడదు. ఈ మొత్తం వార్తలు ఈ పేజీ మొత్తంలో కూడా ఎక్కడ కనపడదు. ఈ ఆంధ్రజ్యోతిలో కూడా కావాలంటే ఇగో రైతు భరోసా 12,000 6,000 చొప్పున చెల్లింపులు ఒక సీజన్కి. ఇక్కడ కూడా ఎన్నికల హామీలో ఎన్నికల సమయంలో ఎన్నికల హామీ కింద రైతు భరోసా గ్యారంటీ కింద 15,000 అని చెప్పారు, వీళ్ళ 12,000 ఇస్తున్నారు అని చెప్పేసి ఏ పత్రిక రాయరు వీళ్ళు. ఇక చూడండి ఎక్కడ కూడా ఆ ముచ్చట లేకుండా అది మొత్తానికే మార్పించేయడం అనమాట. అంటే ప్రజలను ఈ రకంగా మభ్యపెట్టి ఈ రకంగా మోసం చేసేసేయాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన, ఇది రేవంత్ రెడ్డి పరిపాలన తీరనమాట. నిన్న వచ్చి ఎంత మంచిగా చెప్తున్నాడు చూసిరా? మీరు అర్థమవుతుందా? మేము ప్రజాపాలన మాది, ఇంద్రమ్మ రాజ్యం మాది. ఇంకో వీడియో ఉందా? ప్రజాపాలన నాది ఇంద్రమ్మ రాజ్యం నాది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇగో కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? అవును, మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? ఏమన్నాడు? రైతు బంధు బంద్ అయిపోతుంది, మేమేమన్నా దివానగాలమా, మేమేమన్నా ధమాక్ లేదా, రైతు బంధు ఇయ్యమా మేము, రైతులకు ఇయ్యమా మేము అని చెప్పేసి పొగరాల మాటలు మాట్లాడాడు.